హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కూడా మంచి మంచి ఇంట్రెస్టింగ్ టిప్స్తో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. ఫస్ట్ టిప్ వచ్చేసరికి ఇలా కొబ్బరి చిప్పలు అయితే ఉంటాయి కదా, ఈ కొబ్బరి చిప్ప నుంచి ఈ కొబ్బరిని సపరేట్ చేసేసుకొని మనము పాడవకుండా ఏం చేయాలి అంటే, నేను ఇప్పుడు చూపిస్తున్న ఈ టిప్ యూజ్ చేయడం వల్ల కొబ్బరి చిప్పలు అనేవి అస్సలు పాడవండి. ఒక నెల రోజుల నుంచి 2 నెలల వరకు మనకి స్టోరేజ్ అయితే ఉంటుందన్నమాట. ఈ కొబ్బరి చిప్పలు ఇలాగా మనము డ్రై చేసేసుకోవాలండి. అంటే ఎండలో పెట్టేసుకుంటే మనకి ఈ విధంగా అయిపోతాయి అనమాట. నేను ఈరోజు కొట్టిన కొబ్బరికాయ అనమాట ఇది. అండ్ మార్నింగ్ కొట్టానండి, ఈవినింగ్ అయితే ఇది మీకు ఇలా చూపిస్తున్నాను. ఈ కొబ్బరి చిప్పలు అయితే నేను చాలా రోజుల నుంచి ఇలాగ స్టోర్ చేస్తున్నాను అనమాట. ఇలా స్టోర్ చేశాక ఇట్లా ఈ విధంగా అయితే ముక్కలు చేసేసుకొని ఈ విధంగా నేను కవర్లో పెట్టేసుకొని ఫ్రీజర్లో అయితే స్టోర్ చేసేసుకుంటాను. ఇది నాకు ఎప్పుడు చట్నీ కావాలంటే అప్పుడు నేనైతే ఇలాగా ముక్కల్ని ఇంకా నేను డ్రై చేసేసుకొని కడిగేసుకొని ఇంకా చట్నీ అయితే చేసేసుకుంటానండి. చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుందండి, మనకి అస్సలు పాడవు అనమాట. ఇలాగా డ్రై చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనము ఒక కవర్లో వేసేసుకొని స్టోర్ చేసేసుకుంటే చాలండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీలో కానీ కర్రీస్లో కానీ నాన్ వెజ్ కర్రీస్లో కూడా మనము ఈ విధంగా ముక్కలు చేసుకున్న ఈ కొబ్బరి చిప్పను అయితే యూజ్ చేసుకోవచ్చు. కొబ్బరి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం అప్పటికప్పుడు ఇలాగ ముక్కలు చేసుకోవడం కానీ పగలగొట్టుకోవడం కానీ చాలా కష్టంగా ఉంటాయి కదా. ఈ కొబ్బరి చిప్పలోని ఈ కొబ్బరిని అయితే ఉంచేస్తూ ఉంటే పాడైపోతుందండి. ఎక్కువ రేటు పెట్టుకుంటూ ఉంటాం కదా, ఒక 30 రూపీస్ పెట్టుకుంటూ ఉంటాము కొబ్బరికాయని. సో అందుకని మనము ఈ విధంగా చేయడం వల్ల ఏంటి అంటే మనీతో పాటు టైం కూడా సేవ్ చేసుకోవచ్చు అండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం రీయూజ్ చేసుకోవచ్చు. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇలాంటి పెన్నులు అయితే ఉంటాయి కదండి, పెన్నుల నుంచి క్యాప్ని అయితే సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా డబుల్ గమ్ టేప్ని అయితే వన్ సైడ్ ఇలాగా ఒక గమ్ము తీసేసి ఒకదానికి పైపు అయితే అంటించేసుకోవాలి. ఒక సైడ్ అయితే ఇలాగా క్యాప్కి అయితే అంటించేసుకోవాలి. సెకండ్ సైడ్ వచ్చేసరికి నేను ఇలాగా వాల్కి అయితే అంటించేస్తున్నానండి. ఇదైతే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనం ఇప్పుడు కార్తీక మాసం కానీ మాఘమాసంలో కానీ మనం ఇలాగా అగరత్తులు వెలిగించుకుంటూ ఉంటాం కదండి. సో అట్లాంటి టైమ్స్లో ఇలాగా ఈ చిన్న టిప్ని అయితే యూజ్ చేయండి, చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలాగ మనం ఒక క్యాప్ పెట్టేసుకొని అగరబత్తులు అయితే ఇలాగా మనము వెలిగించేసుకోవాలండి. ఇలా వెలిగించేసుకొని మనకి ప్లేస్ లేదు అని అనుకుంటే ఆ టైంలో ఇలాగా మనం క్యాప్ అయితే ఇట్లా పెట్టేసుకుంటే క్యాప్ మీద ఇలా పెట్టేసుకుంటే చాలండి, చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట ఈ టిప్. అండ్ ఇంటి ముందు స్టాండ్స్ పెట్టుకోలేని వాళ్ళు, లేదు అంటే ఇలాగా క్యాప్లోని ఇలాగ పెట్టేసుకుంటే చాలండి, చాలా యూస్ఫుల్గా ఈ టిప్ ఉంటుంది. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అండ్ చాలా యూస్ఫుల్గా ఈ టిప్ అనేది ఉంటుందండి. ఇంటి ముందు కూడా మంచిగా అగరబత్తులు వెలిగించుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇలాగా మనమైతే సోప్స్ అయితే ఇంట్లో ఎక్కువగా అయిపోతూ ఉంటాయి కదండి, లాస్ట్కి వచ్చేసరికి మనము యూజ్ చేయం కదా. సో అలాంటి టైమ్స్లో ఈ టిప్ అనేది చాలా యూజ్ అవుతుందండి. అండ్ మనము శారీస్ కట్టుకున్నప్పుడు మనకి పదునైతే మనకి ఎక్కువగా ఉన్నప్పుడు చెయ్యి అయితే గుచ్చుకుపోతూ ఉంటుంది కదండి. అలాగా మనం ఎక్కువ కుచ్చులు పెట్టినప్పుడు మనకి ఇలాగ పిన్నీస్ పెడుతూ ఉంటాం. పిన్నీసులు పెట్టినప్పుడు ఏంటంటే షార్ప్గా పెట్టేసరికి వేలల్లో అయితే గుచ్చుకుపోతూ ఉంటుంది కదా పిన్నీసులు. సో అట్లాంటి టైమ్స్లో అలాగ గుచ్చుకుపోకుండా ఈజీగా మనకి కుచ్చులులోకి ఇలాగా పిన్నీస్ వెళ్ళిపోయే విధంగా మనము ఇది స్మూత్ చేసుకోవాలి. సో అందుకని ఇలాగా మన ఇంట్లో సోప్స్ అయిపోతూ ఉంటాయి కదండి, ఆ సోప్స్ మనము ఈ లోపల ఇలాగా గుచ్చేసుకుంటే చాలండి. పిన్నీసులన్నీ మనకి ఎప్పుడు కావాలో, శారీ ఎప్పుడు కట్టుకుంటామో అప్పుడు ఎన్ని కుచ్చులు పెట్టుకున్నా సరే ఈ పిన్నీస్ అనేది ఈజీగా వెళ్ళిపోద్దండి. అసలు మనం ఎక్కువ స్ట్రెస్ అనేది ఫీల్ అవ్వక్కర్లేదు. అలాగని వేలు గుచ్చుకుపోతాయి అనే భయం కూడా ఉండదనమాట. ఈ షార్ప్నెస్ వల్ల ఏంటి అంటే మనకి ఈజీగా అనేది వెళ్ళిపోతుంది. కుచ్చులు కూడా చాలా అందంగా కనపడతాయి అనమాట. మనకి ఎన్ని కుచ్చులు కావాలంటే అన్ని కుచ్చులు పెట్టుకోవచ్చండి. ఎంత లావుదైనా సరే మనకి ఈజీగా అనేది మనం పిన్నిస్ అయితే పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా ఈ టిప్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుందండి శారీస్ కట్టుకున్న వాళ్ళకి. అండ్ ఈ టిప్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఈ టిప్ నచ్చింది అనుకుంటున్నాను, చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. అండ్ సోప్కి ఇలాగా పిన్నిసులు పెట్టేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం రీయూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా వర్కౌట్ అవుతుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇలాంటి ఒక బౌల్ అయితే స్టీల్ బౌల్ అయితే తీసుకోవాలండి. ఈ బౌల్లో మనము ఇలాగా ఇంట్లో ఉండే మనకి టిష్యూ పేపర్స్ ఉంటాయి కదండి, టిష్యూ పేపర్స్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైనా మనం ఫ్లవర్స్ తెచ్చుకున్నప్పుడు ఇలాగ కవర్లో పెట్టేస్తే పాడైపోతూ ఉంటాయి కదండి. సో అందుకని ఇలాగా టిష్యూస్ పెట్టేసుకొని ఫ్లవర్స్ అన్నీ ఇలాగా మనము బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోకుండా ఇలాగా మనకి ఎలాగైతే ఫ్లవర్ కనపడుతుందో ఆ విధంగా అయితే మనము టర్న్ చేసేసుకొని ఈజీగా ఇలాగా పెట్టేసుకోవడం వల్ల ఏంటి అంటే ఇందులో ఉండే తడంతా పోతుందండి. చాలా ఈజీగా ఫ్రెష్గా ఉండడానికి హెల్ప్ అవుతుందన్నమాట.
ఇది చూసారు కదండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. ఈ ఫ్లవర్స్ ఎప్పుడు పాడవకుండా ఫ్రెష్గా ఉండాలంటే ఈ టిప్ ఒకసారి ట్రై చేసి చూడండి. మనము అలా కవర్లో పెట్టేయకుండా ఇలాగా కింద ఒక టిష్యూ పైన ఒక టిష్యూ అయితే కంపల్సరీ పెట్టుకోవాలండి. ఎందుకంటే ఫ్లవర్స్లోని వెట్నెస్ అయితే ఉంటుంది కదండి, అది డ్రై అవ్వడానికి మనం టిష్యూస్ అయితే బాగా యూజ్ అవుతాయి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దేవుడికి పెట్టుకోవచ్చు. మళ్ళీ ఈ బాక్స్లో పెట్టేసుకున్న 2 వీక్స్ వరకు మనకి నిల్వ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇలాగా లెమన్స్ అయితే తెచ్చుకుంటాం కదండి. సో అట్లాంటి టైమ్స్లో మనకి చాలా లెమన్స్ అయితే తెచ్చుకున్నప్పుడు ఈ టిప్ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు తెచ్చుకున్న లెమన్స్ని ఇలాగా చూసారు కదండి, ఈ లెమన్స్లోనే కొన్ని లెమన్స్ అయితే పండిపోతూ ఉన్నాయి కదా. సో అట్లాగా మనకి పాడైపోకుండా ఇలా కవర్లో పెట్టేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి తొందరగా అనేవి పాడైపోతాయండి, ఒకదాని తర్వాత ఒకటి పాడైపోతాయి. సో అందుకని ఇలా ముడి వేసుకొని ఫ్రీజర్లో అయితే పెట్టేసుకోకూడదు. మనం ఈ కవర్లో నేను తెచ్చుకోగానే ఇలాగా ప్లాస్టిక్ బాక్స్ అయితే ఉంటాయి కదా, సో అట్లాంటివి అయితే తెచ్చుకొని ఇలాగా బాక్సెస్లో అయితే పెట్టేసుకోవాలి. మనం ఈ ప్లాస్టిక్ బాక్సెస్ అని పడేస్తూ ఉంటాం కదా, వాటిని కూడా రీయూజ్ చేసుకోవచ్చండి. ఇలాగా ట్రాన్స్పరెంట్ కలర్లో ఉన్న ఈ ప్లాస్టిక్ బాక్సెస్ ఏంటి అంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఈ లెమన్స్ మనకి చూడగానే కనపడతాయి అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకొని వాడుకోవచ్చు. చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఇలాగా ఫ్రీజర్లో అయితే నేను స్టోర్ చేసేసుకుంటున్నానండి. ఈ ఫ్రీజర్లోనైనా సరే డీప్లోనైనా సరే పెట్టుకుంటే చాలా రోజులైతే నిల్వ ఉంటాయి. ఈ లెమన్స్ అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఈ టిప్ అనేది చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుందండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. షుగర్ మనము ఇలాగా స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటి టైమ్స్లో మనకి షుగర్లోని చీమలు పట్టేస్తూ ఉంటాయి. ఎక్కువగా చీమలు పట్టకుండా ఉండాలి అంటే ఇలాగా కొబ్బరి పెంకులు అయితే ఉంటాయి కదండి, కొబ్బరి చిప్ప ఆ పెంకుల్లో అయితే ఇలా పగలగొట్టుకొని ఒక 2-3 ఇలాగ పెంకుల్లో అయితే పెట్టుకొని షుగర్ ఉన్న ప్లేసెస్లో ఇలా పెట్టుకొని స్టోర్ చేసుకోవడం వల్ల చీమలు అనేవి రావండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ అనేది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇలాగా దానిమ్మకాయని మనము కట్ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. దానిమ్మకాయలు కొంటాం కానీ మనమైతే ఇలా కట్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇవి తినడానికి చాలా బాగానే ఉంటాయి కానీ కోసుకోవడం మటుకి చాలా కష్టం కదండి. సో అలాంటి టైమ్స్లో ఈ చిన్న టిప్ని అయితే యూజ్ చేయండి, చాలా బాగా ఈజీగా వచ్చేస్తాయి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసేసుకొని ఇలాగా 4 సైడ్స్ ఇట్లాగా గీసేసుకోవాలండి. గీసుకున్నాక ఏ పార్ట్ ఆ పార్ట్ వచ్చేస్తాయి. చాలా ఈజీగా మనము ఇలాగా వలిచేసుకోవచ్చు. అండ్ ఎన్ని దానిమ్మకాయలు కావాలన్నా ఒక 10 మినిట్స్లో మనము చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక గంట పనిని మనము హాఫ్ అన్ అవర్లో మనము కంప్లీట్ చేసేసుకోవచ్చు అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా యూస్ఫుల్గా ఈ టిప్ ఉంటుంది. నేను ఒక దానిమ్మకాయని తీసుకున్నానండి. ఈ విధంగా నేను చాలా ఫాస్ట్గా అయితే ఇలాగా వలిచేసుకుంటున్నాను. ఎక్కువ లేకుండా చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయండి. మనం తినడానికి కూడా తినాలనిపిస్తుంది అనమాట. ఇంత ఈజీగా అయితే వచ్చేస్తే మనకి ఎక్కువసేపు మనం ఇలా వలుచుకొని తినాలంటే చాలా కష్టంగా ఫీల్ అవుతాం కదా. సో అందుకని దానిమ్మకాయని ఇలా వలిచేసుకొని అప్పుడు మనం ఈజీగా ఒక స్పూన్ వేసుకొని తినేయచ్చు, లేదంటే జ్యూసెస్కి మనము యూస్ చేసుకోవచ్చు. మనము ఫ్రూట్స్ ఎక్కువగా తినడం వల్ల కూడా చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. బ్లడ్ బాగా పర్సంటేజ్ అయితే బాగుంటుంది కదా. సో దానిమ్మకాయలు కూడా మనము హెల్త్లో మనం ఇలాగా తీసుకోవడం వల్ల చాలా మంచిదన్నమాట. హెల్త్ కూడా చాలా బాగుంటుంది. సో ఒక్కసారి వీక్స్ వన్స్ అయినా తీసుకోండి ఫ్రూట్స్ అనేవి. ఇలాగా డైలీ మనము ఫ్రూట్స్ తినడం వల్ల చాలా హెల్త్ అయితే బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా మనము ఇలాంటి దానిమ్మకాయలు కూడా మనం ఈజీగా వలిచేసుకోవచ్చండి. చాలా యూస్ఫుల్గా ఈ టిప్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇక్కడ ఒక బౌల్ అయితే తీసుకుంటున్నానండి. ఈ బౌల్లో నేను కొద్దిగా అయితే కర్డ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ కర్డ్లో నేను నెక్స్ట్ వచ్చేసరికి టర్మరిక్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ టర్మరిక్ పౌడర్ మనకి హైజీనిక్ పర్పసెస్లో మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ కర్డ్ వచ్చేసరికి బాగా మనకి షైనీగా అవ్వడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది కదండి. అండ్ పులుపుగా ఉన్న పెరుగు అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇప్పుడు నేను చేసే ఈ టిప్ అనేది. అండ్ ఈ 2 ఇంగ్రీడియంట్స్ అయితే చాలండి. మనకి ఇంట్లో ఉన్న గోల్డ్ వస్తువులు అయితే నల్లగా అయిపోతున్నాయా, అయితే ఈ
ఒక్క 2 ఇంగ్రీడియంట్స్ని అయితే యూజ్ చేయండి చాలు. అండ్ గోల్డ్ వస్తువులు అయితే చాలా తెల్లగా అయితే వచ్చేస్తాయండి. చాలా యూస్ఫుల్గా టిప్ ఉంటుంది. అండ్ ఇలాగా మనము పెరుగు ప్లస్ టర్మరిక్ పౌడర్లో ఇలాగా 2 కలిపేసుకొని ఈ విధంగా మనము గోల్డ్ ఆర్నమెంట్స్ అయితే ఇలా పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేస్తే చాలండి. అండ్ చాలా యూస్ఫుల్గా మనకి ఈ టిప్ అనేది ఉంటుందండి. మనం ఎక్కువ కాస్ట్ పెట్టి మెరుగు పెట్టించుకుంటూ ఉంటాం కదా, సో అలా కాకుండా దీనిలో ఉండే మురికి కానీ షైనెస్ అనేది మళ్ళీ తిరిగి రావడానికి చాలా యూజ్ అవుతుంది. ఆఫ్టర్ ఒక 10 to 15 మినిట్స్ తర్వాత నేను ఈ విధంగా చూసారు కదండి, ఈ విధంగా చేత్తోనే స్లోగా రబ్ చేస్తున్నాను అనమాట. ఇలా రబ్ చేయడం వల్ల ఏంటంటే ఇది అనేది కొంచెం మనకి షైనెస్ అవుతుందనమాట. ఈ పెరుగుతోనే నేను ఇలాగా స్క్రబ్ చేసుకుంటున్నానండి. అంతే, చాలా యూస్ఫుల్గా ఈ టిప్ ఉంటుందండి. ఆఫ్టర్ ఒక 5 మినిట్స్ ఇట్లాగా రబ్ చేస్తూ మనము క్లీన్ చేస్తే చాలండి, చాలా యూస్ఫుల్గా క్లీన్ అయిపోతుంది. చూసారు కదండి ఎంత తెల్లగా అయితే వచ్చిందో. అండ్ గోల్డ్ చైన్ అయితే చాలా షైనీగా వచ్చిందనమాట. అండ్ చాలా యూస్ఫుల్గా ఈ టిప్ వర్కౌట్ అవుతుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అండ్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. చాలా యూస్ఫుల్గా ఈ టిప్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం మార్కెట్ నుంచి ఇలాగా కరివేపాకు తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఇప్పుడు కరివేపాకు కొనుక్కోవడం కూడా చాలా ఎక్కువ రేట్ పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది కదా. సో అలాంటి టైమ్స్లో మనము ఈ విధంగా ఇలాగే కవర్లో పెట్టేసి ఉంచుకోవడం వల్ల మంచి ప్లేయింగ్ గాను ఉంటుందన్నమాట. వాళ్ళు ఇంట్రెస్టింగ్గా చేస్తూ ఉంటారు కదా, ఏ యాక్టివిటీస్ అయినా ఏదైనా సరే పనిలోని యాక్టివ్గా ఉండాలనేసి ఇలాగా చిన్న చిన్న వస్తువులతోనూ మనం చిన్న థింగ్స్తోని మనం నేర్పిస్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. సో అట్లాంటి టైమ్స్లో ఈ చిన్న టిప్ అనేది ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కన్నాల గరిటతో అయితే చాలా ఈజీగా అయితే వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ విధంగా కరివేపాకు ఇలాగా తొనలన్నీ వీటిని ఇలాగా ఒకే వరుసలో ఒలిచేయడం చాలా కష్టంగా ఉంది అనుకుంటే కనుక ఇలాగా కన్నాలు గరిట అయితే అందరి ఇంట్లో ఉంటాయి కదండి. సో అలాంటి టైమ్స్లో ఈ విధంగా మనకి చేతిలోకి ఎక్కువగా స్క్రబ్ అనిపించకుండా, ఎక్కువ మనము స్ట్రెస్ అనేది ఫీల్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలాగా కన్నాలు గరిటకి ఈ పుల్లనైతే గుచ్చి పైనుంచి ఇట్లా లాగేస్తే చాలండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇది చిన్నపిల్లలకి ఇచ్చామంటే ఒక యాక్టివిటీ లాగా కూడా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. కింద వచ్చేసరికి ఫ్లవర్గా అయితే ఫామ్ అవుతుందండి మనకి. ఈ అన్ని టిప్స్లోని మీకు ఏ టిప్ నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇలాగా నైఫ్స్ అయితే ఉంటాయి కదండి. ఈ నైఫ్స్ అయితే ఎక్కువగా షార్ప్నెస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో అలాంటి టైమ్స్లో ఇప్పుడు నేను చెప్పే టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈవెన్ సిజర్స్ అయినా సరే మనకి షార్ప్నెస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి కదా, మనం చెక్కు తీసుకునేవి కూడా షార్ప్నెస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో అలాంటి టైమ్స్లో ఇలాగా స్టీల్ స్క్రబ్బర్ అయితే మన ఇంట్లో ఉంటుంది కదండి. స్టీల్ స్క్రబ్బర్ని ఇట్లాగా మనం స్క్రబ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే ఇందులో ఉండే షార్ప్నెస్ అనేది మళ్ళీ ఫామ్ అవుతుందండి. చాలా యూజ్ అవుతుందన్నమాట. ఇలా స్క్రబ్ చేస్తే చాలా యూస్ఫుల్గా ఈ టిప్ ఉంటుందండి. మనకి మళ్ళీ షైన్నెస్ గాను చాలా పదువుగాను తయారవుతాయి. అంటే చూడ్డానికి కూడా చాలా ఇప్పుడు మరకలు అయితే పోతాయి చూడండి. ఈ విధంగా అయితే మనం స్క్రబ్ చేసుకోవాలి. చాకులో ఉన్న మరకలు కానీ ఏమైనా ఉంటే మట్టుకి అవి కూడా పోతాయండి ఇలాగా స్టీల్ స్క్రబ్బర్తో మనం ఇలాగా స్క్రబ్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నేను స్టీల్ స్క్రబ్బర్తో కూడా ఇలాగా మనం పదునైతే చేసుకోవచ్చండి. ఎక్కువ మనీ బయట పెట్టి మనం ఇలాగా స్క్రబ్ చేయించుకుంటూ ఉంటాము, అంటే మనం పదును పెట్టించుకుంటూ ఉంటాం కదా. సో అట్లాంటి టైమ్స్లో మనము ఇంట్లోనే ఈజీగా అప్పటికప్పుడు పదునుగా కావాలి అనుకుంటే వీక్లీ ట్వైస్ ఇలా చేస్తే చాలండి, పదునుగా తయారవుతాయి అనమాట. చాకులు అస్సలు పదును పోవు. అండ్ నెక్స్ట్ టిప్ అనేది చాలా బాగా యూస్ అవుతుందండి. అండ్ ఇప్పుడు మనం బయటికి వెళ్తూ ఉంటాం కదా, ఎండలోని ట్యాన్ అయిపోతూ ఉంటాం కదా. సో అలాంటి వాళ్ళకి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా యూస్ఫుల్గా ఉండేది ఈ టిప్ ఉంటుంది. అండ్ ట్యాన్ రిమూవల్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసరికి నేను బనానా పీస్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు బనానాస్ ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా, ఎవ్రీ సీజన్ అయితే దొరుకుతూ ఉంటాయి కదా. బనానాస్ అయితే తీసుకోవాలి. ఇది మంచి మనకి మేకప్ కానీ లేదు అంటే మనకి మంచి ఫేస్ క్రీమ్ గాను పనిచేస్తుంది. ఫేస్కి మనకి ఇలాగా ప్యాక్ వేసుకోవడానికి కూడా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుందండి. ఎలాంటి మచ్చలు ఉన్నా సరే ఫేస్ మీద, పింపుల్స్ వల్ల వచ్చిన మరకల వల్ల కూడా మనకి ఫేస్ అనేది చాలా గ్లో అనేది తగ్గిపోతుంది. ఈ విధంగా తగ్గకుండా ఉండాలి, మనకి స్కిన్ అనేది గ్లోగా ఉండాలి అంటే ఈ టిప్ అనేది ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా యూస్ఫుల్గా ఈ టిప్ ఉంటుందండి. ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత ఒక బనానా అయితే యాడ్ చేశానండి. ఇందులో నేను షుగర్ అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి షుగర్, నెక్స్ట్ కాఫీ పొడి యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి మన ఇంట్లో ఉండే రోజ్ వాటర్ ఉంటుంది కదా, రోజ్ వాటర్ వేసాను. నెక్స్ట్ శనగపిండి యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కలిపేసుకొని మనం ప్యాక్ వేసుకున్నామంటే చాలా గ్లో వస్తుందండి. స్కిన్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై
ట్రై చేసి చూడండి. స్కిన్ అనేది చాలా స్మూత్గా తయారవుతుందండి. ఇదైతే నేను వీక్లీ వన్స్ అయినా పెడుతూ ఉంటాను అనమాట. ఫేస్ క్రీమ్ ఎప్పుడు బనానాస్ తెచ్చినా ఈ ప్యాక్ అనేది వేసుకుంటూ ఉంటాను అనమాట. ఎందుకంటే పింపుల్స్ నుంచి వచ్చిన మనకి డార్క్ స్పాట్స్ అయితే ఉంటాయి కదా, ఆ స్పాట్స్ అనేవి తగ్గిపోతాయి. స్కిన్ అనేది చాలా బాగుంటుందన్నమాట. చూడ్డానికి కూడా చాలా గ్లోగా కనపడుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదండి, ఒక 10 to 15 మినిట్స్ ఆ విధంగా అలా ఉంచేసుకున్న తర్వాత నేను వాష్ చేసేసుకున్నాను కోల్డ్ వాటర్తో. అండ్ ఈవెన్ మీరు చూసిన తర్వాత చూసారు కదండి ఎంత స్మూత్గా కనపడుతుందో అండ్ షైనీగా కనపడుతుందో. చాలా బాగుందండి. అండ్ ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి చియా సీడ్స్ అండి. ఈ చియా సీడ్స్ని మనము మన లైఫ్లోని హెల్త్ కోసం అయితే మనం వాడుతూ ఉండాలన్నమాట. ఎవ్రీడే అయితే ఇలాగా అలవాటు చేసుకోవడం వల్ల మనకి హెల్త్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ మనకి చియా సీడ్స్ అనేవి వాటర్ బాటిల్స్లో మనం తాగుతూ ఉంటాం కదండి. వాటర్ బాటిల్స్లో పిల్లలకు పంపిస్తూ ఉంటాం కదా. సో అట్లాంటి టైమ్స్లో మనకి ఈ చియా సీడ్స్ సపరేట్గా తాగాల్సిన అవసరం లేదండి. ఆ వాటర్ బాటిల్స్లోనే ఈ చియా సీడ్స్ వేసి ఇచ్చేసామంటే చాలు, వాళ్ళు వాటర్ తాగుతూనే ఇవి కూడా తినేస్తూ ఉంటారు కదా. చాలా బాగుంటుందండి. ఇవి ఈజీగా మనకి బబుల్స్ అయితే రావాలి అంటే హాట్ వాటర్లో ఇలాగా మనము కలిపేసుకుంటే చాలండి. చియా సీడ్స్ అనేవి రెడీ అయిపోతాయి. చాలా ఈజీగా రెడీ అయిపోతాయి. హాట్ వాటర్లో వేయగానే చూసారు కదండి ఎంత బబుల్స్లా తయారైనాయో. అలా వాటర్ బాటిల్స్లో ఒకవేళ తాగలేము అని అనుకుంటే ఇంట్లో మనము బనానా జ్యూస్ కానీ గ్రేప్ జ్యూస్ కానీ చేసుకుంటూ ఉంటాం కదండి. అలాంటి జ్యూసెస్లో ఇలాగా గ్లాసెస్లో వేసేసుకుంటూ ఉంటాము. అండ్ ఇలాగా ఉత్తి జ్యూస్ తాగడం ఇష్టం లేని వాళ్ళు ఇలాగా మనము క్రంచీగా మధ్యలో తగులుతూ ఉండాలి అనుకున్న టైమ్స్లో కూడా మనం ఇలాగా చియా సీడ్స్ అనేవి ముందుగా నానబెట్టుకొని ఇలాగా వితిన్ 5 మినిట్స్లోనే మనము ఈ విధంగా నానబెట్టేసుకొని ఇలాగా క్రంచీగా మంచిగా మనకి టేస్టీగా ఉండడానికి కూడా చాలా హెల్ప్ అవుతుందండి ఈ చియా సీడ్స్. ఈ చియా సీడ్స్ మనకి బాడీలో వేడి ఉంటుంది కదండి, అలాంటి వాళ్ళు ఇది వాడడం వల్ల చాలా మనకి రికవరీ అవుతుంది. అండ్ ఎవరైతే మనకి బాగా వేడి ఎక్కువగా ఉందని బాధపడుతున్నారో అండ్ ఊబకాయం ఎక్కువగా ఉన్నవారు బాధపడుతున్నారో ఈ చియా సీడ్స్ మన డైలీ లైఫ్ స్టైల్లో మనము ఇలాగా అలవాటు చేసుకోవడం వల్ల ఏంటి అంటే చాలా బాగుంటుందండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ చియా సీడ్స్. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా నేను జ్యూస్లో అయితే వేసేస్తున్నానండి. అండ్ ఇంకా ఒక చిన్న గ్లాస్ అయితే సరిపోతుందనమాట. చియా సీడ్స్ అంటే నేను 2 స్పూన్స్ అయితే నానబెట్టానండి. చాలా చియా సీడ్స్ అయితే మనకి ఫామ్ అవుతాయి అనమాట. ఈ విధంగా నేను జ్యూస్లో వేసేసుకొని ఒకసారి ఇంకా కలిపేసుకుంటాను. ఈ విధంగా కలిపేసుకొని మనము సర్వ్ చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. జ్యూస్తో పాటు మనము ఈ చియా సీడ్స్ కూడా మనము ఇలాగా అలవాటు చేసుకోవడం వల్ల మనకి హెల్త్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా బ్రేక్ చేసేస్తే చాలండి. చాలా ఈజీగా మనకి లోపలైతే కలిసిపోతాయి అన్నమాట. ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకి ఇలాగా స్ట్రాస్ వేసేసి ఇలా జ్యూస్ ఇచ్చేసామంటే చాలండి, చాలా హెల్తీగా తినేస్తారనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ నెక్స్ట్ టిప్కి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడ వచ్చేసరికి నేను షింకు చూసారు కదా, మనం స్టాండ్ పెట్టుకున్న దగ్గర ఒక్కొక్కసారి క్లీన్ చేయడం మర్చిపోతూ ఉంటాము. అలాంటి టైమ్స్లో మనము ఇలాగా మనకి డస్ట్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది. చూసారు కదండి ఎంత డస్ట్ అనేది ఉందో. నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను, కానీ ఒక్కోసారిగా ఇలా తీయగానే చూసారు కదండి ఎంత డస్ట్ అయితే ఉందో. ఇప్పుడు ఇలాగా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలంటే ఫస్ట్ మనము ఒక డిటర్జెంట్ లిక్విడ్ అయితే తీసుకున్నానండి, 1 స్పూను. దానిపైన నేను కొద్దిగా బేకింగ్ సోడా అయితే వేసేస్తున్నాను. ఈ బేకింగ్ సోడా ఏంటంటే మనకి ఇలాగా డస్ట్ అనేది ఎక్కువగా ఫామ్ అయింది కదండి, ఈ ఎంతటి డస్ట్ కానీ మరకలు కానీ ఉన్నా సరే మనకి క్లీన్ అవ్వడానికి క్లీనింగ్ పర్పసెస్లో చాలా బాగా యూజ్ అవుతుంది బేకింగ్ సోడా అయితే. 1 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అయితే వేసేసి ఇంకా నేనైతే స్క్రబ్ చేసుకుంటున్నానండి. మూలలా చాలా అయితే డస్ట్ అయితే ఫామ్ అయిపోయిందనమాట. అండ్ చాలా డస్ట్ అయితే వస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా నేను నార్మల్గా 3 ఇంగ్రీడియంట్స్ పెట్టేసి ఇంకా నేను ఇలాగా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈ డిటర్జెంట్ ఏంటి అంటే మనకి ఒక లిక్విడ్ లాగా ఒక నురగలాగా కనబడుతుంది కదండి, ఇది వాష్ చేయడానికి చాలా నీట్గా కనపడుతుంది. సో అందుకని మనం ఇంట్లో ఉన్న ఏ డిటర్జెంట్ అయినా తీసుకోవచ్చు. అండ్ ఈ విధంగా నేను మొత్తం అంతా ఎక్కడెక్కడ ఎంత డార్క్ స్పాట్స్ అయితే ఉన్నాయో అదంతా నేను క్లీన్ చేసేసుకుంటున్నానండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా. అండ్ అసలు డస్ట్ అయితే చాలా వస్తుందండి. చూసారు కదా, లోపలైతే స్టీల్ సింక్ క్లీన్ చేస్తూ ఉంటానండి ఎవ్రీడే నేను. కానీ మనకి హ్యాండ్ వాష్ చేసుకుంటున్నప్పుడు ఏంటంటే ఆ వాటర్ అనేవి వెనక్కి వెళ్ళిపోయి ఈ విధంగా అనేది డస్ట్ అయితే ఫామ్ అయిపోయింది. సో అందుకని చూసారు కదండి, ఈ విధంగా నేను క్లీన్ చేసేసుకుంటున్నాను. ఎంత డస్ట్ అయితే వస్తుందో అంత డస్ట్ వస్తుందండి. ఒక్కసారి చూడండి, మనం ఈ విధంగా ఒక 10 to 15 మినిట్స్ అయితే బాగా స్క్రబ్ చేసుకోవాలండి ఏదైనా సరే. ఈవెన్ స్టీల్ షింక్ కానీ లేదు అంటే మనకి నార్మల్గా ఇంకో షింక్ ఉంటుంది కదండి, బ్లాక్ కలర్ షింక్, అది కూడా అంతే అండి. ఈ విధంగానే మనం క్లీన్ చేసుకోవడం వల్ల చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుందండి. ఒకసారి ట్రై చేసేయండి.
అండ్ అదే మనం లిక్విడ్తోని మనం ఈ విధంగా ట్యాప్స్ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు అండి. ఈవెన్ మనం అక్కడ చూసారు కదండి, టైల్స్ దగ్గర మనం వాష్ చేస్తున్నప్పుడు మనం సోప్ మరకలు కానీ అవన్నీ అంటుకుపోయి మనకైతే నీట్గా కనపడదు. సో అందుకని ఇక్కడ నేను స్టాండ్ పెడతానండి. అందుకని స్టాండ్ కిందకైతే ఇప్పుడు స్టాండ్స్ పెట్టుకునే దాని కింద డస్ట్ అనేది చెప్తున్నాను కదండి, ఆ డస్ట్ అలా ఉండడం వల్ల ఏంటి అంటే మనకి బొద్దింకలు కానీ ఎక్కువగా రావడానికి కూడా మనకి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుందన్నమాట. నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను. కానీ చూసారు కదండి, మనం ఒక 2 రోజులు మనం మర్చిపోయాము అంటే ఆ వాటర్ అనేవి అక్కడికి వెళ్ళిపోయి చాలా బ్యాక్టీరియా అయితే ఫామ్ అయిపోతుంది అనమాట. అంటే మరకలు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. మనం క్లీన్ చేసుకొని ఎప్పటికప్పుడు ఉంచుకోవాలి, ఇప్పుడు హైజీనిక్గా ఉండాలన్నమాట. సో ఇప్పుడు నేను క్లీన్ చేసిన తర్వాత చూసారు కదా ఎంత డస్ట్ అనేది వచ్చిందో. చూసారు కదండి, షింక్లో ఆ వాటర్ పోగానే ఎంత డస్ట్ అయితే ఉంటుందో చూసారు కదా. ఈ విధంగా నేను ఒక వాటర్ టిన్ పెట్టుకొని నేను ఇలాగా వాటర్ అంతా పోసేస్తున్నాను. ఇంకా చాలా నీట్గా అయితే షింక్ వచ్చేసిందండి, తెల్లగా అయితే వచ్చిందనమాట. మీ ముందే చూపిస్తున్నాను కదండి. అసలు నేను నార్మల్గా ఒక టేబుల్ స్పూన్స్ ఆఫ్ డిటర్జెంట్ తీసుకున్నాను అంతే. అండ్ షింక్ అయితే చాలా నీట్గా వచ్చేసింది. ఈ మూలలో అయితే నేను క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా వాటర్ పెట్టేసి ఇంకా ట్యాప్ కూడా క్లీన్ చేసేసుకున్నానండి. ఇంకా షింక్ కూడా ఒకసారి వాటర్ అయితే గట్టిగా ఫ్లోటింగ్గా కట్టేస్తున్నాను. అండ్ నీట్గా అయితే షింక్ అయితే వచ్చేసిందండి. ఈ మూలలు కూడా చాలా నీట్గా అయితే వచ్చిందండి, కొత్త షింక్ లాగా అయితే అయిపోయింది. అండ్ చాలా తలతల మెరిసిపోతుంది. స్టీల్ షింక్ చూసారు కదండి, అసలు ఇలా పట్టుకోగానే చాలా సౌండ్ అయితే వస్తుందన్నమాట, అంత నీట్గా తయారైంది. అదే చూపిస్తున్నానండి మీకు ఇక్కడ. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అండ్ ఇంకా ట్యాప్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నానండి. ట్యాప్ కూడా చాలా షైనీగా వచ్చిందండి, ఎందుకంటే బేకింగ్ సోడా యాడ్ చేసాం కదా మేము, అందుకని ఇంకా మనకి ఇక్కడ షైనీగా అయితే వచ్చిందనమాట. అండ్ ఈవెన్ క్లీన్ చేసుకున్న తర్వాత చూసారు కదండి ఎంత నీట్గా వచ్చిందో. ఈ విధంగా అయితే నేను క్లీన్ చేసేసుకున్నాను, చాలా నీట్గా అయితే వచ్చిందండి. ఇంకా ఇలా మనం వాటర్ అయితే ఒకసారి వదిలేయాలండి. ఎందుకు అంటే ఇలా ఎక్కువ వాటర్ వేస్ట్ చేస్తున్నాం అని అనుకుంటారు, కానీ మనకి వాటర్ మనము వెజల్స్ అయితే క్లీన్ చేసిన తర్వాత ఏంటి అంటే వాటర్ అనేవి ఎక్కువగా మనము ట్యాప్ తిప్పేసేయాలండి. అంటే ఒక 5 to 10 minutes అయితే వాటర్ తిప్పేసి ఉంచాలి. ఎందుకంటే మనము వెజల్స్ క్లీన్ చేసిన తర్వాత ఆ డస్ట్ అనేది దానిలో ఉండిపోతుంది, మనకి ఆ ట్యాప్ కింద గొట్టంలోనే ఉండిపోద్ది అనమాట డస్ట్ అంతా. సో అందుకనే మనం ఎప్పటికప్పుడు వెజల్స్ అన్ని క్లీన్ చేసేసిన తర్వాత కూడా మనము ట్యాప్ అనేది వదిలేయాలన్నమాట. వాటర్ 5 to 10 minutes అనేవి వదిలేస్తే ఆ షింక్లో ఉన్న ఆ ట్యాప్లో ఉన్న డస్ట్ అంతా, గొట్టంలో ఉన్న డస్ట్ అంతా కిందకి దిగిపోతుంది అనమాట. సో అందుకని ఈ టిప్ అనేది అస్సలు మర్చిపోకండి. వెజల్స్ క్లీన్ చేసిన తర్వాత కూడా ట్యాప్ ఒక 5 to 10 minutes అనేవి వదిలేయడం చాలా మంచిదండి, బొద్దింకలు అనేవి రావు. ఈ చిన్ని టిప్స్ యూజ్ చేయడం వల్ల చూసారు కదండి, చాలా నీట్గా అయితే మనము హైజీనిక్గా ఉండొచ్చు అనమాట. చాలా నీట్గా అయితే షింక్ అయిపోయింది. ప్లీజ్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఈవెన్ ఇప్పుడు చూసారు కదండి, చాలా నీట్గా అయితే షింక్ వచ్చేసింది. ఎంత షింక్ నీట్గా ఉంటే అంత చూడాలనిపిస్తుంది కదా కిచెన్ని. సో అట్లా అయితే అయిపోయిందండి. అండ్ ఇంకా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే మనం బజ్జీలు కానీ పునుగులు కానీ వేసినప్పుడు మనకి మంచిగా అనేవి రావాలి పునుగులు అని అంటే మనకి ఆయిల్ ఎక్కువగా హీట్ అయిపోతూ ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తూ ఉంటాయి కదండి. అలాంటి టైమ్స్లో మనము ఈ పునుగుల పిండిలో మనము కొద్దిగా బియ్యం పిండి అనేది యాడ్ చేసుకోవడం వల్ల మనకి పునుగులు అనేవి చాలా నీట్గా వస్తాయండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది అన్న వాళ్ళు ఇలాగా బియ్యం పిండి యాడ్ చేసుకోవడం వల్ల చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనము ఒక బౌల్ అయితే తీసుకోవాలండి. ఈ బౌల్లో ఇలాగా పచ్చిమిర్చిని అయితే మనము ఇలాగా బ్రేక్ చేసేసుకుంటూ ఇలా చెక్కు తీసేసుకోవాలన్నమాట. చిన్న పీసెస్లా రావాలండి. అంటే ఇది మనము పేస్ట్ అయినా చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా క్రంచీగా మనము చిన్న పీసెస్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న మొత్తాన్ని మనము ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి. చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా మనము ఇలాగా ఒక 1 పచ్చిమిర్చి అయితే సరిపోతుందనమాట. మీకు ఎన్ని పచ్చిమిర్చిలు కావాలో అన్ని పచ్చిమిర్చిలు అయితే తీసుకోండి. నేను ఒక పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఇందులో కొద్దిగా గోధుమ పిండి అయితే యాడ్ చేసుకోవాలండి. అండ్ ఈ గోధుమ పిండి ఒక ముద్దలా తయారవడానికి అయితే హెల్ప్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంట్లో ఏ షాంపూ ఉన్నా సరే ఒక షాంపూని అయితే తీసుకోండి. ఇందులో మనం వచ్చేసరికి పచ్చిమిర్చి, గోధుమ పిండి 1 టేబుల్ స్పూన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక షాంపూని అయితే తీసుకున్నాం కదండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ బెస్ట్ ఒక మంచి ఉండలాగా తయారు చేసుకోవాలండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ వల్ల ఏంటి అంటే మనము ఒక ఉండలా తయారు చేసుకున్న దాన్ని మనము లేదు అంటే ఒక లిక్విడ్ లాగా అయినా తయారు చేసుకోవచ్చు.
మనం ఈ 3 ఇంగ్రీడియంట్స్ దేనికి పనికొస్తుంది అంటే మనకి ఎలకలు ఎక్కువగా ఉంటాయి కదండి. ఎలకలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటి దగ్గర మనము ఇలాగ బోన్స్ తెచ్చుకుంటూ ఉంటాము. ఎక్కువ రేటు పెట్టి కానీ మనకి షీట్స్ అమ్ముతూ ఉంటారు కదండి. మనకి ఎలకలు అనేవి దానికి అంటుకుపోతూ ఉంటాయి కదా. ఈవెన్ మనం కాలు కానీ చెయ్యి కానీ పెట్టినా సరే మనం చెయ్యి అంటుకుపోతూ ఉంటుంది. అలాంటి షీట్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా. సో అంతంత మనీ వేస్ట్ చేసే బదులు ఒక షీట్ ఒక 80 రూపీస్ 100 రూపీస్ అట్లా ఉంటాయన్నమాట. సో అవి తెచ్చుకొని మనం మనీ వేస్ట్ చేసే కన్నా ఒకసారి ఎలక పడింది అంటే అది మళ్ళీ పనికిరాదు కదండి. సో అట్లాంటి టైమ్స్లో మనకి ఇలాంటి చిన్న టిప్స్ యూస్ చేయడం వల్ల మళ్ళీ ఎలకలు అనేవి మన ఇంటికి దరిచేరవండి. ఇవి ఒక్కసారి ఇలా చేసి చూడండి. ఎలకలు అనేవి దీని మీద పడిపోయి ఏంటి అంటే ఆ కారానికి మళ్ళీ మన ఇంటికి మళ్ళీ దరికి రావండి. ఇది పారిపోతాయి అనమాట. మళ్ళీ రమ్మన్నా రావండి. వాటికి చాలా జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది. సో అందుకని ఎలకలు అనేవి రావండి. ఈ కారం మీద ఇలా పడిపోతూ ఉంటాయి. ఎలకలు పడినప్పుడు వాటి ఒంటికి ఇట్లాగా కారం అనేది అంటుకొని మళ్ళీ మన ఇంటికి రావండి. ఇలాగా తయారు చేసుకున్న వాటిని మనము ఎక్కడైతే మనకి ఎలకలు ఎక్కువగా ఉంటాయో అక్కడైతే పెట్టేసుకుంటే చాలా నీట్గా అయితే ఉంటుందండి. చూసారు కదండి, ఈ విధంగా నేను తూమ్స్ దగ్గర పెట్టేసుకుంటున్నాను. ఒక ఎత్తుగా ఉన్న ప్లేసెస్లో అయితే ఇలా ఉండలైనా తయారు చేసుకోవచ్చు, లేదు అంటే నార్మల్గా మనము షీట్స్ అయినా తయారు చేసుకోవచ్చు. నేను ఇలాగా షీట్స్ కూడా తయారు చేశానండి. ఈ విధంగా నేను అన్ని రకాలుగా తయారు చేసేసి ఇంకా ఎలకల కోసం అయితే పెట్టేసుకుంటున్నాను. ఎక్కడైతే అక్కడ పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇలాగా బ్యాంగిల్స్ అయితే ఉంటాయి కదండి. ఈ బ్యాంగిల్స్ మనము రీయూజ్ చేసుకోవచ్చు అండి. చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మనకి అనవసరంగా వేస్ట్ అయిపోయి ఈ బ్యాంగిల్స్ని మనము చాలా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ 2 బ్యాంగిల్స్ని మనకి ఇలాగా కర్టెన్స్కి మనకి చిన్న తాళ్ళు అయితే ఇస్తారు కదండి. మనకి ఇలాగ హోల్డ్ చేసుకోవడానికి నాకైతే ఈ కర్టెన్స్కి ఉన్నాయండి. కొన్ని వాటికి ఉండవు కదా మనకి. అప్పుడు ఇల్లు అనేది నీట్గా అందంగా కనపడదు. మనము మార్నింగ్ టైమ్స్లో ఏంటి అంటే ఎండ వచ్చినప్పుడు మనము ఇలాగ కర్టెన్స్ అనేవి జరుపుకుంటూ ఉంటాము. కిటికీలు అనేవి ఓపెన్ చేస్తూ ఉంటాము. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నానండి. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే.